నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామివార్ల ఉపాసకులు, అలాగే అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురూజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. గురూజీ, ఈ మధ్య కాలంలో బంగారం ధర పెరగడం, అలాగే తగ్గడం, వెండి ధర పెరగడం, తగ్గడం. మీరేమో ఇంకా బంగారం ధర తగ్గుతుంది అంటున్నారు. అసలు కొన్ని వీడియోల్లో చూశాను. అసలు ఎట్లా ఈ నిజంగా ఈ బంగారం రేట్లు ఇవన్నీ కూడాను ఏమైనా జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా ఉంటాయా? తప్పకుండా అమ్మా, ఎందుకుండవు. ప్రతిదీ జ్యోతిష్యానికి సంబంధించింది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకున్న, నేను మాట్లాడుతున్నాను అనుకున్న ప్రతిదీ మన తల దగ్గర నుండి మొదలుకొని మన పాదాల వరకు కూడా ప్రతిదీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విన్నరా? తప్పకుండా బంగారం రేటు దేనికోసం పెరుగుతుంది అనేటువంటి విషయాలు కావచ్చును. మరి వెండి రేటు ఎన్నడూ లేనిది ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో వెండి రేటు ఎందుకు పెరిగింది? అదేవిధంగా మరి ఇవి తగ్గుతుందా పెరుగుతుందా? మరి దీనిపై ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా మరి లాభము జరుగుతుందా నష్టం వాటిల్లుతుందా అనేటువంటి విషయాలు తప్పకుండా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు ఒక మధ్యతరగతి కుటుంబం వారు ఒక వివాహం జరిపించేటువంటి క్రమంలో సుమారుగా వెనుకటి కాలంలో ఒక 10 తులాలో 15 తులాలో 20 తులాలో బంగారాన్ని పెళ్లి కూతురుతో పాటుగా పంపించేవారు. కనుక ఇప్పుడు చూసుకుంటే లక్షలలో కూర్చున్నది 1,50,000, 1,60,000, 1,80,000, 89,000 అయి మళ్ళీ ఇప్పుడు 1,50,000, 1,59,000 ఆ విధంగా రన్ అవుతూ ఉన్నది. సో నవంబర్లోనే మొట్టమొదటి వీడియో నేనే చేశాను. నవంబర్లో బంగారం యొక్క రేటు పెరగబోతున్నది, తగ్గబోతున్నది, విపరీతంగా పెరగడము, తగ్గడం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకు బంగారం యొక్క దాని మీద కానీ ఇప్పుడు పెరిగినటువంటి రేటు అని అనుకునేటువంటి పరిస్థితి కానీ, వెండికి సంబంధించింది కానీ, అమౌంట్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇప్పుడు మొన్న అడిగారు ఒకరు నన్ను, వేరే మా కాలర్స్, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వారు, గురువుగారు మరి కొంత అమౌంట్ వెండి మీద పెట్టి తీసుకోమంటారా, ఈ వెండి కొనడం ద్వారా మాకు లాభం జరుగుతుందా అనేటువంటి విధంగా అడిగారు. ససేమీరా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే 1 నెల 2 నెలలు మట్టుకే. ఎప్పుడైతే జూన్ దాటుతుందో, ఏప్రిల్ మే, మ్యాక్సిమం మే ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, జూన్ జూలై ఆగస్టు 4వ తారీఖు నుండి 1 నెల ముందు నుంచే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కానీ, లేదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కానీ, ఈ 3 నెలలు ఈ 4 నెలల మధ్యలో వెండి రేటు మ్యాక్సిమం తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ సమయంలో పెరగొచ్చును, తగ్గినా తగ్గొచ్చును. ఒకవేళ ఇన్ కేస్ పెరిగితే మాత్రము 2027 మార్చి ఏప్రిల్ మేలో ఒక నీటి బుడగలాగా పడిపోతుంది ఖచ్చితంగా. 100కు 99% ఇక్కడ పెరగదు, తగ్గుతుంది. ఈ ఆగస్టు సెప్టెంబర్ లైక్ ఈ 2026లో ఇన్ కేస్ పెరిగే ఛాన్స్ ఉంటే ఇక 2027 మార్చి ఏప్రిల్ ఈ లోపే బిఫోర్ ఢమాల్ అవుతుంది. కనుక ఇప్పుడు ఇక్కడ పెరుగుతుంది అనుకునే క్రమంలో తొందరపడి కొని అయితే పెట్టుకోవద్దు, లాస్ అవుతారు. ఓకే. ఇక బంగారానికి సంబంధించింది మన భారతదేశంలో మాత్రమే బంగారం వేసుకోవాలి, బంగారానికి ఒక ప్రాముఖ్యత. బయటి దేశాలలో కేవలం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే దాన్ని వాడతారు. సో ఈ బంగారము అనేటువంటిది మనము ఒక అమ్మవారితో సమానంగా కొలుస్తాము. ప్రతి పూజలో కానీ అవసరమైతే అమ్మవారికి సమర్పించి మళ్ళీ మనము వేసుకుంటాము. బంగారం కొనిన అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఈ బంగారం రేటు ఇవాళ అంటే 2010 నుండి 2020, 2019, 2020 వరకు కేవలం 50,000 లోపు ఉన్నటువంటి బంగారము 49,000, 42,000 ఇంతే ఉండే. ఈ 10 సంవత్సరాలలో పెరగడు ఒక ఎత్తు అయితే, ఈ 2020 నుంచి 2025 మధ్యలో పెరిగింది త్రిబుల్ అయింది. అవును. అంటే 49,000, 49,000, 49,000, 49,000, సుమారు 2 లక్షల దాకా వెళ్ళింది. మొన్న 1,89,000.
కనుక ఏదైనా పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బంగారానికి సంబంధించినటువంటి రేటు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ గత నవంబరు, డిసెంబరు, జనవరిలో చెబుతూ ఉండడం జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరిలో చేస్తూ ఉన్నాము. అప్పటికి ఇప్పటికి సుమారుగా 30-40 వేలు తగ్గింది. మధ్యలో పెరిగింది, తగ్గింది. 1 lakh పడిపోయినా పడిపోతుంది. ఓకే. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కానీ, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కానీ మ్యాక్సిమం బంగారం యొక్క రేటు తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరు తొందరపడొద్దు, లాస్ కాకండి. అయితే ఇక్కడ ఒక 2 దేశాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఈగో ఫీలింగ్ వల్ల మనకు ఈ బంగారం రేటు పెరిగింది. అంతే. సో ఎందుకు పెరిగిందయ్యా అంటే జాతకరీత్యా, గ్రహాల రీత్యా అది పెరుగుతున్నది. గురువు అతిచారము, మళ్ళీ వక్రము, దీని మూలకంగా అది జరుగుతున్నది. యాజ్ ఇట్ ఈజ్ 2014-15లో కూడా బంగారానికి సంబంధించినటువంటి రేటు డౌన్ఫాల్ అయింది. ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ఎవరైనా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉండేటువంటి వారికి గుర్తుంటుంది. 2015లో బంగారం యొక్క రేటు గ్రాఫ్ పడిపోయింది. సో తప్పకుండా 2026లో దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతుంది. బంగారం ధర మళ్ళీ పడుతుంది. ఖచ్చితంగా 100% పడిపోతుంది. నో మళ్ళీ డౌట్. పెరుగుతుందా? ఇక మళ్ళీ పెరుగుతుందా అనేటువంటి విషయాలను ఆఫ్టర్ 2027 తర్వాతనే, ఒక 6 నెలల దాకా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఒక 6 months దాకానైతే చాలామంది విదేశీ డబ్బులు, అంటే విదేశీ కరెన్సీ, లైక్ ఏదైతే అక్కడ డాలర్స్ అవి ఎట్లానైతే అంటూ ఉంటారో, ఆ బ్యాంకులో చాలా దేశాలకు సంబంధించినటువంటి అమౌంట్ నిల్వ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ ట్రంప్కు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు అని అనుకునేటువంటి సందర్భాలలో సీజ్ ద మనీ అని అంటాడు, చెప్పలేం. కనుక ఈ డబ్బును మొత్తము కూడా తీసుకొని బంగారం రూపకంగా దానిని కన్వర్ట్ చేసి అందరూ కూడా కొన్ని టన్నుల బంగారాన్ని కొని నిల్వ పెడుతూ ఉన్నారు. బ్యాంకర్సు బంగారం రూపకంగా డబ్బులను వాటిని చేసి బంగారం కొని దాడేయడం ద్వారా, అన్ని దేశాల వారు బంగారం కొనడం ద్వారా మనకు బంగారం రేటు పెరుగుతూ ఉన్నది. కనుక మనము భారతదేశంలో బంగారాన్ని ఎవరు కొన్ని రోజులు పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2026లో 100కు 200% జూన్, జూలై, లైక్ ఈ జూలై, ఆగస్టు నుండి ఒక 2-3 నెలల్లో బంగారం యొక్క రేటు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉన్నది. కనుక కొంచెం వెయిట్ చేయండి. ఆ తగ్గినప్పుడు కొనిపెట్టుకోండి. ఇది 2030 వరకు 2 లక్షలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కనుక ఇప్పుడు ఎవరైతే కొనిపెట్టుకుంటారో వారు అదృష్టవంతులు. ఇప్పుడు ఆగస్టు తర్వాత తగ్గుతుంది. అది 2030కి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొనుక్కున్నటువంటి బంగారాన్ని నిల్వగా పక్కన పెడితే ఇప్పుడు 1 లక్ష రూపాయలకు, 1,10,000కు బంగారం వచ్చింది జూన్, జూలైలో. మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కకు పెట్టారు. ఇది ఒక 2-3 సంవత్సరాలు మర్చిపోతే 2026, 27, 28, 29 వరకు ఇది డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసింది. మహాదేవ.